యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మాది షేబ్రోలు పాతడిపాలెం. నేను లారీ డ్రైవర్గా చేస్తున్న దినాలు 70 ఏళ్ళు నేను లారీ డ్రైవర్గా చేస్తూ జీవిస్తున్నటువంటి దినాలు. మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అందరిలో కల్లా నేనే పెద్దవాడిని. మా నాన్న పేరు గురవయ్య, మా అమ్మ పేరు మరియమ్మ, నా పేరు ఆంజనేయ. ప్రియులారా, మేము ఈ ఆంజనేయుడి పేరు ఎందుకు వచ్చిందంటే, మా తాత పంట చేలో కావలి పూనుకున్నాడు. పంట చేలో కావలి పూనుకున్నప్పుడు ఆంజనేయుడు వచ్చి మా తాతయ్యని తట్టి, నువ్వు ఇంటికెళ్ళు, నా పేరు పెట్టు నీ మనవడికి అని చెప్పాడు. ఆ మాట అన్న తర్వాత మా తాత ఈ రాముణ్ణి, సీతారాములు, లక్ష్మణుని ఆరాధించేవాడు. అందుకనే ఆ మాట చెప్పగానే ఇంటికి వచ్చేవరకు నేను ప్రసవించున్నానంట మా అమ్మకి. అందుకని నా పేరు ఆంజనేయుని పెట్టారు. మా ఇంట్లో వాళ్ళందరూ అదే పూజ ఆ విధంగా చేస్తుంటారు. ఆ విధంగా నేను పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రియులారా, నేను లారీ డ్రైవర్గా చేయాలని చాలా ఆశ. 1977 సంవత్సరం లారీ మీద నేను డ్రైవర్గా చేసేటప్పుడు 77వ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కాగతాలకి ప్రియులారా, నేను లారీ మీద చేస్తూ హాస్పిటల్కి వెళ్ళాను. జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి 2 సహోదరులు హాస్పిటల్లో ప్రార్థన చేయటానికి వచ్చారు. హాస్పిటల్లో ప్రార్థన చేయటానికి వచ్చి ఆ పేషెంట్లకి అందరూ ప్రార్థన చేస్తున్నారు, నాకు కూడా ప్రార్థన చేయటానికి వచ్చారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నేను రక్తంలో పడినట్టుగా లారీ యాక్సిడెంట్ అయినట్టుగా దేవుడు వాళ్ళకి దర్శనంలో చూపించాడంట. వాళ్ళు అన్నారు, 3 రోజులు వచ్చారు నా దగ్గరికి ప్రార్థన చేయటానికి మధ్యాహ్నం. వాళ్ళు అన్నారు, అయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తుంటే నువ్వు రక్తంలో పడిపోయినట్టుగా ఉంది, నువ్వు ప్రార్థనకు రాయ్యా అని చెప్పంటే నేను అన్నాను, మీకు సందా కావాలంటే సందా తీసుకొని వెళ్ళండి, యాక్సిడెంట్ ఇలాంటివి చెప్పబాకండి అన్నాను. ఎందుకంటే మేము మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళం కనుక డౌట్. వాళ్ళు చెప్పినట్టుగా ప్రియులారా 40 రోజులుగా నాకు యాక్సిడెంట్ అయింది వరంగల్ దగ్గర. వరంగల్ నుండి తురిమెల నుండి వరంగల్ ధాన్యం వేసుకెళ్తున్నాం లారీ మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ ఉంది, చెక్ పోస్ట్ కాడ చెక్ చేయడానికి ఆగి డైనమో వైర్లు ఊడిపోతే కిందకి దిగి బండి పక్కకు తీసి డైనమో వైర్లు బిగించి కుర్రోడిని బండి దోలమని నేను మధ్యలో కూర్చున్న పార్టీ ఉంది, ఆ ధాన్యం తరపున వచ్చి అతను అన్నాడు, నేను ధన్ని కూర్చున్న డోరంటే కూర్చుంటే అతను అన్నాడు, ఏమండి నాకు గాలి రావట్లేదు, మీరు మధ్యలోకి రండి, నేను ధన్ని కూర్చుంటాను అన్నాడు. సరేనని చెప్పి అతను ధరిని కూర్చోమని చెప్పిన తర్వాత ఇంచుమించు మేము 1 కిలోమీటర్ వెళ్ళాం. వెళ్ళేవరకు ఈ కుర్రోడు బండి తోలుతూ ఎక్కువగా స్పీడ్ వెళ్తూ ఒక్కసారిగా కటింగ్ కోసేవరకు ఆ బండి అప్సైడ్ అయ్యి నా పక్కన కూర్చున్న అతనికి డాష్ బోర్డులో తల పడి ఇంతవరకు కట్ అయింది. అవునా?
అంతగా అతనికి ఇంత మటుకు తల కట్ అయింది. నేను బండి అప్ సైడ్ అప్పుడు వెనకబడి పడినప్పుడు డాష్ బోర్డ్లో నా చెయ్యి విరుక్కుపోయింది, నా ఎడమ చెయ్యి. ఇంజన్లో నుండి ఆయిల్ గారుతుంది, ఆయిల్ లాగా నా మీదే గారుతుంది, చేతి మీదగా. ఎండల కాలము, రాత్రులు యాక్సిడెంటు. ఆయిల్ కాలుతుంటే, ఇంజిన్ ఆయిల్ కాలుతుంటే ఇంకెంత కాలిపోతుంటుందో చూడండి. ఆ వేడికి తట్టుకోలేక ఆ ఇంజిన్ ఆయిల్ కాలుతుందని గట్టిగా లాగా, చెయ్యి రాలా. అంతలోకి తెనాలి బండి ఇంకొకటి వస్తుంటే ఆ బండికి మోకు గట్టి లాగితే కొద్ది గ్యాప్ వచ్చేవరకే చేయి లాక్కొని వెనకబడిపోయాను. వెనకబడినప్పుడు ఇక నాకు స్పృహ లేదు. ఆ యాక్సిడెంట్లో ఇక్కడ చూడండి ప్రియులారా, 12 కుట్లు బండి, మీకు ఆ మచ్చ కనిపిస్తుందో లేదు, 12 కుట్లు. ఈ చెయ్యి చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ తొడకి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు ఆ విధంగా జరిగి బండిలో ఉండి నేను ఏ దిక్కు తోచని వాడిలాగా, నా పక్క అతనే చచ్చిపోయాడు, నా మధ్యలో కూర్చొని అతనేమో ఎటు వెళ్ళాడు అడ్రస్ వెళ్ళాడు, నేను ఒక్కడిని అర్ధరేత్ర కాడ బండి కాడ ఇంజన్ కాడ యాక్సిడెంట్ అయ్యి. అంతలోకి ఇంకొక బండి వస్తుంది తెనాలి, వాళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకొని వరంగల్ హాస్పిటల్లో చేర్చారు. ప్రియులారు, వరంగల్ హాస్పిటల్లో చేర్చుకొని తిరిగి నేను షేబ్రోలు వచ్చాను, మా ఊరు షేబ్రోలు కనుక. అక్కడికి వచ్చినాక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే ఈ ఏళ్ళు తీసేయాలన్నారు, బ్లడ్ నరాలు కట్ అయిపోయి. ప్రియులారు, ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఎవరైతే హాస్పిటల్లో ప్రార్థన చేయటానికి వచ్చారో వాళ్ళే నన్ను ప్రార్థనగా నడిపించారు. ప్రార్థన నడిపించి నేను ప్రార్థనకి వెళ్తుండగా కొంతకాలానికి మా పాశ్రం గారు అన్నారు, అమ్మ అంటాం మేము, అయ్యా ఏకాంత ప్రార్థనకి వెళ్ళాలి, నువ్వు బలపడతావు అన్నారు. ఏకాంత ప్రార్థన ఏంటో నాకు తెలియదమ్మా అని అంటే, నువ్వు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండు అని అన్నారు. సరేనని చెప్పి రాత్రులు 7 గంటలకి మసక చీకటి పడిన తర్వాత కొత్త నిబంధన బైబిలు మా పాశ్రం గారు వాళ్ళే ఇచ్చారు. ఆ కొత్త నిబంధన బైబిలు కుర్రోళ్ళు చూసి ఎగతాళి చేస్తారని సొక్కా కింద పెట్టుకొని సంకలో పెట్టుకొని వెళ్ళేవాడిని. ఆ విధంగా పొలాల మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి తిరిగి 4 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. యథావిధిగా ప్రార్థన చేయటానికి వెళ్తున్న సమయంలో ప్రియులారా, ఎండల కాలము, వరిమోళ్ళు నెర్లు కొట్టుండే చేలు, ఆ చేలో గుండా వెళ్తుంటే ప్రియులారా, నేను శాలలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఎంత టైం ప్రార్థన చేసేవాడిని అంటే, నేను మోకరించి 2 చేతులు పైకి ఎత్తి ఉండేవాడిని. కూర్చొని ప్రార్థన చేయటం నా జీవితంలో ఎరగను ప్రియులారా. నేను నిలువు మోకాళ్ళు వేసి పైకి చేతులు ఎత్తి దేవుని దగ్గర మొరపెడుతూ రోధిస్తూ ఉండేవాడిని. ఒళ్ళంతా చెమటలు బట్టి బట్టలు కూడా తడిసిపోయాయి. ఎంత టైం ప్రార్థన చేసేవాడిని అంటే కనీసం 8 గంటలు చేసేవాడిని మోకాళ్ళ మీద. ప్రార్థన మంట ఎప్పుడైతే చల్లారుద్దో నేను ఆమెనని చూస్తే 8 గంటల టైం అయ్యేది. అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఒక దినాన ఆ విధంగా వెళ్తున్న వరకు ఆ చేలలో కూడా వెళ్తుంటే ఆ నెరెల్లో ఉందో ఆ చేలో ఉందో నాకు తెలియదు, అది ఏం పోమైంది కూడా నాకు తెలియదు. రాత్రులు నేను వెళ్తుండే వరకు ప్రియులారు, ఈ కుడికాడని చూడండి, ఈ కుడికాలు మడెం పట్టుకుంది పాము. కుడికాలు మడెం పట్టుకొని వదలటంలా నేను నడుస్తున్నా, శాంతాల్లోకి వస్తుంది మోడుల్లో గుండా. భయం వేసింది నాకు. 2 సార్లు బాగా ఇసిరాను, అసలు వదల్లా పాము. ఇకప్పుడు పెద్దగా ఏడ్చాను, ప్రభువా అని చెప్పి పెద్దగా కేకేసి నేను కాలు ఇసిరేవారికి ఆ పాము ఇటుపడిందో ఎటుపడిందో తెలియదు, కానీ మొత్తానికి వదిలేసింది. నాకు ఆ కాలు మడము కొద్దిగా మంటగా ఉండేవారికి ఏందని చూస్తే రక్తము, అది పట్టుకొని అట్టాగే ఉందగానే 3 సార్లు కాలు జాడిచ్చేవరికి
పళ్ళు బిగబెట్టి గట్టిగా పట్టుకుంది కనుక రక్తం గారుతుంది. ఇక అప్పుడు వెళ్తూ నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను బ్రతికించావా, నీ సేవకు వాడుకు. నేను చనిపోయానా, నీ రాజ్యానికి చేర్చుకో. నా తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ చెప్పనయ్యా అని చెప్పి ఏడ్చుకుంటా ఎక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తానో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి యథావిధిగా నేను మోకరించి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తుంటే కొద్దిగా మైకం వచ్చినట్టు ఉంది. మైకం వచ్చినట్టుగా ఉండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎప్పుడు పడిపోయినా కింద పడిపోయాను. నేను ఆ విధంగా పడిపోయి ప్రార్థన ముగించుకొని ఏ టయానికి వస్తానో ఆ టయానికి నాకు మెలుకు వచ్చింది. నేను లేచేవరకు ప్రియులారా ఈ ముఖమంతా కొట్టుకుపోయింది. ఎండాకాలం ఆ చేలు కదా, ఆ గడ్డలో పడిపోయాను. ఈ ముఖమంతా కొట్టుకుపోయింది. నోటి నిండా నురుగు. లెగిశాను, ఏడుస్తున్నా. ఇక ఏమనంటే, ప్రభువా నేను బ్రతకటం నీకు ఇష్టమే, నేను బ్రతికి నీ పరిచర్య చేయటం నాకు ఇష్టమే ప్రభువా, నిన్ను నేను విడిచిపెట్టనయ్యా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ అర్ధరాత్రి కాడ ఏడుస్తూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మా అమ్మోళ్ళు వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఇక వచ్చి ప్రియులారా నేను అలాగే మోకరించి ఏడవటం ప్రారంభించాను. ప్రార్థన ఏడుస్తూ ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం ఈ విధంగా జరుగుతుంది. కొంతకాలం గడిచిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని ఒక ఆశ కలిగింది. ఎట్ట కలిగిందంటే, బోడపాడులో గ్యారా పీటర్ గారు ఆయన ఉన్నాడు. కర్ణాటక బళ్ళారిలో ఎబెనేజర్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆయన. ఎండాకాలం ఏం చేశాడంటే, ఆ కుర్రోళ్ళని కొంతమందిని ఎంటబెట్టుకొని ఈ ప్రాంతం వల్ల కూడికలు ఎండ్లకాలం సభలు జరిపాడు ఆయన. అక్కడ కూడా వచ్చారు సేబ్రులు. కూచిపూడి ప్రేమయ్య గారని ఆ చర్చికి వచ్చారు. నేను ఆ చర్చికి వెళ్తున్నాను. అప్పుడు అక్కడ స్టూడెంట్ని వాళ్ళందరూ అన్నారు, ప్రేమి గారు నాయన గారు అన్నాడు, అయ్యా ఈ అబ్బాయిని కూడా తీసుకెళ్ళయ్యా ప్రార్థనకి, ఆ బైబిల్ ట్రైనింగ్కి అని అంటే, ఏం చదువుకున్నావు అన్నారు. అయ్యా నేను 8 వరకే చదువుకున్నానయ్యా అన్నా. అక్కడ 10 పాస్ అయిన వాళ్ళకేను 8, 9 చదివిన వాళ్ళకి లేరన్నారు. సరే అని చెప్పి కావంతున ఉండి ప్రియులారా ఆ విధంగా ప్రార్థనకి వెళ్తూ ఒక దినాన ప్రేమయ్య గారికి లెటర్ రాశారంట. ఏమని రాశారంటే, మీ అబ్బాయిని తీసుకోవటానికి 10 పాస్ అవ్వలేదు కనుక ఆ అబ్బాయిని తీసుకోవట్లేదని చెప్పి లెటర్ రాస్తే, ఆ లెటర్ చూసి ఆదివారం నాకు చూపించి చదివి వినిపించారు. పెద్దగా ఏడ్చా. ఎట్లా ఏడ్చానంటే చిన్నపిల్లోడి కంటే ఎక్కువ ఏడుస్తున్నా. ఏడ్చి ఆ విధంగా అమ్మగారు చెయ్యి మీద పెట్టి అందయ్యా, దేవుడు నీ ఆశ కత్తిగా తీరుతాడు, నువ్వు బాధపడబాకు, ఏడవబాకు అని అంటే, లేదమ్మా ప్రభుకి ఇష్టం లేదమ్మా నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటం అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఓదార్చి ఇంటికి పంపించారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వాసులందరితో చెప్పాను, ఇక నేను వచ్చే వారం ప్రార్థనగా రాను. ఏందయ్యా ఎవరేమైనా అన్నారా, అమ్మగారు అన్నారా, లేకపోతే ఇంకెవరైనా అన్నారా, ఎందుకు రావయ్యా అని అంటే, ఏమి కాదు నేను రాను అన్నా. ఆ విధంగా అని ఇంటికెళ్ళి ఏడుస్తూ ఉన్నా. మరలా ప్రియులారా యథావిధిగా నేను ఆ ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నా. ఆదివారం వచ్చింది, మందిరానికి వెళ్ళాలనే తపన. మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని అంటే, మా అమ్మోళ్ళు సందాకు డబ్బులు ఇవ్వయ్యా అనేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని 2 సిగరెట్లు కొనుక్కునేవాడిని. వెళ్ళేటప్పుడు ఒకటి కాల్చేవాడిని. అందరూ వెళ్ళిన తర్వాత వెనకాల వెళ్ళేవాడిని, వాళ్ళు చూస్తారని. ఒక సిగరెట్ కాల్చేవాడిని. అక్కడ వాళ్ళు వర్షిప్ చేసేటప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సిగరెట్ కాల్చేవాడిని. వాళ్ళందరూ నాకు ఏం చేసేది చూసేవాళ్ళు కాదు. వాళ్ళు అన్నారు, అబ్బాయి ఎంత మారిపోయాడు ఆంజనేయులు, ఎంత మారిపోయాడు చూడండి అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ నా నిజ జీవితంలో సినిమాలను మానలేదు, సిగరెట్లు మానలేదు, ఇష్టానుసారంగా తిరగటం మానలేదు. అప్పుడు వెనిగండ్ల నుండి ఒక ప్రిన్సిపాల్ గారు వచ్చాడు వాక్యం చెప్పటానికి ఒక దినాన్ని.
ఎన్నికల నుండి ఒక ప్రిన్సిపాల్ గారు వచ్చి వాక్యం చెప్పి అన్నారు, అందరూ ప్రార్థన చేసుకుంటుంటే నేను కూడా వరుసలో నిలబడ్డాను ప్రార్థన చేసుకోవటానికి. నువ్వు సినిమాలు మానేవా అన్నాడు. మానేనయ్యా అన్నాడు. సిగరెట్లు మానేవా అన్నాడు. మానేనయ్యా అన్నా. నీ మాట ప్రకారం నేను ప్రార్థన చేస్తాను రా అన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో పడుకున్న తర్వాత సరిగ్గా 1 గంట ఆ ప్రాంతంలో నాకు ఒక స్వరం వినపడుతుంది. ప్రకటన 3:3 ప్రకటన 3:3 అని చెప్పి స్వరం వినపడుతుంది. చూడండి ప్రియులారా, బైబిల్ తీసి నాకు సహాయం చేయండి. ప్రకటన 3:3. అమ్మా చదువురా. ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని అమ్మా దానిని గైకొనుచు మారు మనసు పొందుడి. అమ్మా చదువు. నేను దొంగవలే వచ్చేదను, ఏ గడే నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు. ఈ మాటలు నాకు స్వరం ద్వారా వినపడింది. ఈ మాటలను వివరించాల. ప్రకటన 3:3 అన్న మాటలు వినొస్తున్నాయి. ఇక ఉదయాన్నే లేచి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ రాత్రి ఈ విధంగా బైబిల్ నేను అంతకుముందు చదివాను కాదు. అమ్మ ఈ విధంగా రాత్రి స్వరం వినపడింది చూడండి అమ్మ అంటే, అయ్యా ప్రభువు మాట్లాడారు నీతో, నువ్వు బాగా ప్రార్థన చేసుకో అని అంటే, నేను ప్రార్థన బైబిల్ ఎట్లా ఉందంటే, బైబిల్ చదివితే మర్చిపోతానేమోనని మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు నోట్స్ తీసుకొని వాక్యాలన్నీ బైబిల్ 4 సువార్తలు రాశాను నోట్స్లో. ప్రియులారా, నాలో ఎంత మార్పు వచ్చిందంటే 27, 28 అధ్యాయాలు చదువుతూ ఉంటే మత్తయి సువార్త ప్రభు పడిన శ్రమలు చూసి ఏడ్చి రొమ్ము కొట్టుకుంటూ అల్లాడిపోతున్నాను. నేను అల్లాడిపోతున్నటువంటి సమయంలో మా అమ్మ మా నాన్న వీడికి ఏదో పిచ్చి పట్టింది. రాత్రుల్లో నిద్రపోడు, పగలు ఈ విధంగా బైబిలు ప్రార్థన, రాత్రులు బైబిలు ప్రార్థన. వీడికి అన్నం కూడా తింటలేదు ప్రియులారా. అన్నం మీద నాకు ధ్యాస లేదు. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇక మందిరానికి వెళ్ళాను. మరలా వెళ్ళాలనిపించింది, వెళ్ళేవరకు బళ్ళారి నుండి అమ్మగారు వాళ్ళకి లెటర్ వచ్చింది. ఆంజనేయులు మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాం రమ్మనండి అన్నాడు. ఎంత సంతోషంతో ఎంత అలా ఏడ్చానంటే, నేనంటే నీకెంత ప్రభువా, ఎంత ఇష్టమయ్యా, నేనంటే నీకు ఇష్టమేనయ్యా, నన్ను ఎన్నుకున్నావయ్యా, మరణంలో నన్ను తప్పించావయ్యా, యాక్సిడెంట్లో తప్పించావు, పాము కాటు నుండి తప్పించి ఈ దినాన నాయన ఆశించిన రీతికి బళ్ళారి పంపించడం నీకు ఇష్టమైందా ప్రభు అని ఏడుతూ ఉంటే అక్కడున్న ఈ విశ్వాసులందరూ కూడా ఓదార్చారు. రేపు వచ్చే గురువారం రమ్మనండి అబ్బాయిని అని చెప్పానంటే, నాయనగారు అన్నారయ్యా నేను తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాను అన్నాడు. ప్రియులారా, మేము ఎంత పేదవాళ్ళమంటే మాకు తినటానికి కూడా అన్నం ఉండేది కాదు. మీరు నమ్మండి. మా తల్లిదండ్రులకు 8 మందిమి, మా నాన్న ఒక్కడు చేయాల. ఈ పూట వండుకుంటే రేపు నమ్మకం లేదు, ఒక పూట వండుకుంటే రెండో పూట నమ్మకం లేదు. మా అందరికి అన్నం పెట్టాలంటే ఇంత తినేవాళ్ళం. అయిపోద్ది, మళ్ళీ వండుతారో వండరు అని చెప్పి వండుతో తింటుంటే మా అమ్మ తపాల నిండా నీళ్లు పోసి గంజిలాగా ఉడకబెట్టి మాకు పోసేది. వరుసనే పోసుకుంటూ వచ్చి మా అమ్మ కదలకుండా తపాలాడి పెట్టేది. మా వరుసలో మా నాన్న ఉండేవాడు. మేమందరం లేచిపోయిన తర్వాత తపాల గడికి అక్కడ పెట్టుకునేది. ఆ స్థితిలో ఉన్నాం ప్రియులారా. నేను బళ్ళారి వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులాడి పేదవాళ్ళం. ఇక నేను ఏడుస్తున్నాను, ప్రభువా రమ్మన్నారు, నేనైతే ఆశకెళ్ళి రమ్మన్నారు, నేను వెళ్ళటానికి నాకు నాయన డబ్బులు లేవు, నేనేం చేసేది ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉండా. పెద్ద కాలువ తెలుసు కదా, పెద్ద కాలువ లైన్ ఆ నీళ్ళ మీద సూపర్వైజర్ అక్కడ క్వార్టర్స్ ఉంటే ఆ క్వార్టర్స్లో ఉంటున్నారు వాళ్ళు, ఎక్కడి నుండో వచ్చి.
అక్కడున్నటువంటి ఆయన భార్యకి ప్రభు చెబుతున్నాడంట. ఒక స్వరం వినపడిందంట. స్వరం వినపడి నన్ను కూడా చూపించాడంట ఆమెకి. నేను ఎలా ఉంటానో, నా చెయ్యి ఎట్లా యాక్సిడెంట్ అయిందో అన్నీ చూపించి, నా కుమారుడికి ఇవి డబ్బులు ఇవ్వు అని చెప్పి దశంభాగం ఇవ్వమని చెప్పాడు. ఆమె మా ఇళ్ళల్లోకి వచ్చి దేవులాడుతూ, ఇక్కడ ప్రార్థన చేస్తాడు ఒక అబ్బాయి, చేతికి దెబ్బ తగిలింది, ఇట్లా ఉంటాడని చెప్పేవారికి అక్కడ వాళ్ళు ప్రియులారా అట్లయితే చూపిస్తాం రమ్మని చెప్పి తీసుకొచ్చేవరకు నేను ఇంట్లో ప్రార్థన చేస్తున్నా. ఇద్దరు సహోదరులు వచ్చారు, ఇంకొకరు ఇల్లు చూపించడానికి వచ్చారు. ఇది గీయలేను అని అనేవారికి వాళ్ళు అన్నారు, ఎవరండి ఇంట్లో అన్నారు. నేను బయటకు వచ్చాను. రాగానే మనకు అలవాటు కదా వందనాలు చెప్పటం. వందనాలు అమ్మ అని ఆమె అంటుంది, ఈ అబ్బాయి అంటుంది. నాకు భయం వేసింది. నేను వందనాలు చెప్పాను, ఈ అబ్బాయి అంటుంది అని చెప్పి నేను అనుకుంటే, ఏందమ్మా అన్న. అయ్యా, నేను 3 రోజుల క్రితం ప్రార్థన చేస్తుంటే ప్రభు నిన్ను చూపించాడు. ఎందుకంటే మా దగ్గర దశం భాగం ఉంది, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కొత్తగా వచ్చాము, ఇది దశం భాగం నీకు ఇమ్మని ప్రభు ఇచ్చాడయ్యా అని చెప్పి. ఇక ఆ డబ్బులు తీసుకొని ప్రియులారేకేనండి ఎంత ఏడ్చానంటే అంతులేదు. ఇక అప్పుడు మా అమ్మ చెప్పి, అమ్మ ఇక నేను బళ్ళారి బయలుదేరతా రేపు అని చెప్పి అన్నప్పుడు అడ్రస్ రాయించుకున్నా. నేను అడ్రస్ రాయించుకొని వెళ్ళేటప్పుడు మా అమ్మ పచ్చిమిరకాయల పచ్చడి నూరి ఒక పాతగుడ్డలో అన్నం కట్టి, క్యారేజీలు మాకు ఎప్పుడుండి పేదవాళ్ళం కదా, ఒక పాతగుడ్డలో అన్నం కట్టి నన్ను బయలుదేరించింది. నేను వెళ్ళటానికి ప్రియులని నాకు ఒక జత కూడా బట్టలు లేవు. నేను ప్రార్థన చేసి వెళ్ళి ఆ అమ్మగారితో అన్నాను, అమ్మ అబ్బాయి బట్టలు ఏమైనా ఉంటే నాకు ఇయ్యమ్మా అన్న. అబ్బాయి బట్టలు ఏమి లేవయ్యా అని అంది. ఒక ప్యాంట్ ఇచ్చింది. ఆ ప్యాంట్ తీసుకొని ఇంటికి వచ్చి తోడుకుంటే నేను కొంచెం లావు కదా, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఈ సొక్క వేసుకున్నాను. ఇక నేను వెళ్తూ ఉన్న సమయంలో నాకు ఒక లుంగి ఉంది. ఆ లుంగి చినిగిపోయింది. అది సంకలో పెట్టుకొని వస్తుంటే ఆ దినాల్లో ఎస్ఆర్పి రేడియోలు ఉన్నాయి చెక్కయి. ఆ రేడియో తెచ్చుకొని అట్టపెట్టి బయట రోడ్డు ఒకటి పడేసారు. ఇక అది తీసుకొని బైబిల్ కూడా లేదు, అట్టపెట్టెలు పెట్టుకొని సంకనం పెట్టుకొని అన్నం చేతితో పట్టుకొని మూట బళ్ళారి వెళ్ళే ట్రైన్ ఎక్కాను, హుబ్లీ బండి. వెళ్ళేవారు ప్రియులారా, నేను వెళ్తూ ఆ బండి ఎక్కాను. బళ్ళారిలో దిగేవారికి 8 అయ్యింది, 8:30. ఇక అడ్రస్ ప్రకారం అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను దిగి చూస్తే అడ్రస్ కాగితం లేదు. స్టేషన్ బయట వెళ్ళా. స్టేషన్కి బయటకు వెళ్ళేవారికి సైకిల్ స్టాండ్ ఉంది, ఆడ నుంచున్నా. ఆమె సైకిల్ స్టాండ్ మీద ఇంతలావని ఇంత ఎత్తుంది ఒక ఆమె. నాకేం కన్నడం రాదు, ఆమెకేం తెలుగు రాదు. నేను అక్కడికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నవారికి ఆమె అంటుంది, అరే నువ్వు సైకిల్ నొక్కటానికి వచ్చావు నువ్వు అని చెప్పి ఆమెను నన్ను పట్టుకోవటానికి వస్తుంది. ఇక అదే పరిగెత్తటం. మరేం చేస్తా, మళ్ళీ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నా, ఏడుతున్నా. నాయన ఇక్కడేమో నా భాష రాదు, వాళ్ళ భాష నాకు తెలియదు, ఎట్లా వెళ్ళాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా కూర్చున్నా. ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి నేను అడిగాను అతన్ని, ఏమండి ఇక్కడ బైబిల్ స్కూల్ ఉందండి, మీకేమైనా తెలుసా అన్నాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి, తెలుగు మాట్లాడుతున్నావు, నేను కూడా తెలుగు మాట్లాడతాను అన్నాడు. ఇట్లాంటి సంగతి అండి, పేరు గుర్తుంది, ఎబినేజర్ బైబిల్ కాలేజీ, ఎబినేజర్ బైబిల్ స్కూల్ అండి, అక్కడికి వెళ్ళాలన్నా. అట్టయితే నేను అక్కడికే వెళ్తున్నాను రమ్మన్నాడు. ఉదయం పూట డివోషన్ జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ డివోషన్ అయిపోయింది. ఆ డివోషన్ టయానికి లోపలికి వెళ్ళేవారు వాళ్ళందరూ అన్నారు, అందరు చూస్తున్నారు. ఆ ప్రిన్సిపాల్ గారి భార్య వచ్చి, ఎవరో నువ్వు, ఎందుకు వచ్చావు, నువ్వేంటి, ఏం పేరు అంది. అమ్మ ఫలాని ప్రేమయ్య గారు నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు, ఇక్కడ ప్రిన్సిపాల్ అయ్య గారు మాకు లెటర్ రాశారు అని అంటే ఏమంది, నీకు లగేజీ లేదు, బైబిల్ లేదు, ఉట్టి చేతితో వచ్చావు, నువ్వేం చేస్తావయ్యా ఇక్కడ అని అంది. ఏమి లేవమ్మా అన్న. అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఆయన 2 జతలు ఒక బైబిల్ ఇచ్చి స్కూల్లో చేర్చారు.
బైబిల్ స్కూలు ట్రైనింగ్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ప్రియులారా, దేవుడు నాకు ఏ కొరత లేకుండా ట్రైనింగ్ చేయటానికి సహాయం చేశాడు. ఆ ట్రైనింగ్ కాలేజీల్లో డబ్బులు కట్టాలి నెలకింతని. రూమ్ రెంటు, భోజనము, వాటర్ బిల్లు అన్నీ కట్టాల. నా దగ్గర డబ్బులు లేవు. అయితే ప్రార్థన చేస్తున్నా. ప్రభువు ప్రిన్సిపాల్తో మాట్లాడాడంట. అప్పుటాంచి నన్ను డబ్బులు అడగపోగా అప్పుడప్పుడు ఆయన నాకు కొద్దిగా డబ్బులు ఇస్తూ ఉండేవాడు. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు సబ్బులకి. లైఫ్బాయ్ సబ్బులు తెచ్చుకునేవాడిని. అప్పుడు తక్కువ రేటు లైఫ్బాయ్ సబ్బు తెచ్చుకొని 2 ముక్కలు చేసుకునేవాడిని. ఒక ముక్క వాడుకునేవాడు, ఒక ముక్క దాచిపెట్టుకునేవాడు. పేచు తెచ్చుకునేవాడిని, ఎంత ఎంత వేసుకునేవాడిని. ఆ విధంగా వాడుకుంటూ సంవత్సరం అయిపోయిన తర్వాత, నీకు అబ్బాయి నీకు 8వ తరగతే కదా, నీకు సంవత్సరం ట్రైనింగ్ సరిపోద్ది, ఇక నువ్వు వెళ్ళు అన్నారు. నీకు ఏడవటం ప్రారంభించి సర్టిఫికెట్ ఇచ్చారు, పంపించారు. ఇంటికి వెళ్ళి కాంచి మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకున్నా. 3 సంవత్సరాలు నేను చేయాలి, 3 సంవత్సరాలు చేయాలని చెప్పి ఏడుతుంటే సెలవులు అన్నీ అయిపోయినాయి. ఆంజనేయులు రమ్మని చెప్పి లెటర్ రాశారు బైబిల్ స్కూల్ నుండి. మరలా సంతోషంగా కేకలేసుకుంటూ వెళ్ళాను. ఇక అప్పుడు ప్రియులారా, నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, ప్రభువా ఈ 3 సంవత్సరాలు నేను బైబిల్ కోర్సు చేయాలి. బైబిల్ కోర్సులో ప్రియులారా మీరు నమ్మండి, 100కు 100 మార్కులు. ఈ రాత్రి పగలకి అంతే, చదవటం, షార్ట్లు వేయటము. ఇవన్నీ ప్రియులారా, బైబిల్లో కొన్ని పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు ఉంది, ఇట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ చెప్పి రాయాల్సి ఉంటుంది. అన్నీ రాస్తున్నాను. నేను ఒకటి నిర్ణయించుకున్నా, ప్రభువా నేను బైబిల్ స్కూల్లో ఇవాంజలిస్ట్ లీడర్గా ఉండాలి. లైబ్రరీ పెద్దది ఇంత ఉంటుంది, లైబ్రరీ ఇన్ఛార్జిగా ఉండాలి, మెస్ మేనేజర్గా ఉండాలి, ఇవాంజలిస్ట్ లీడర్గా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3 సంవత్సరాలు ఉండాలి ప్రభు అని బైబిల్ చదివి అని చెప్పి అందరూ మధ్యాహ్నం పూట పనుకుంటే నేను గోడను పూనుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ఏడుస్తూ ఉంటే వాళ్ళు అనేవారు, బ్రదరు ప్రభు సహాయం చేస్తాలే అన్నాడు. ఆ విధంగానే ప్రియులారా, అక్కడ 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. నేను చెప్పినట్టుగా అన్నీ కూడా చేశాను. ఎలా దేవుడు దీవించాడంటే, బైబిల్ ట్రైనింగ్ ముగించేటప్పుడు గ్రాడ్యుయేషన్ ఇస్తారు. గ్రాడ్యుయేషన్లో ఒక స్టూడెంట్ని స్పీకర్గా ఎన్నుకుంటాడు. ఆ స్పీకర్గా కూడా దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ఎన్నుకున్నప్పుడు ప్రియులారా, నేను అక్కడి నుండి వచ్చి మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ భీమవరం, అక్కడ 3 సంవత్సరాలు బైబిల్ టీచ్ చేశాను. ఎవరెవరు అంటే మీకు బాగా నోటెడ్ అయిన ఆయన సువార్తరాజు, దినకర్ణ గారికి ట్రాన్స్లేషన్ చేసేవాడు. మీకు ఐడియా ఉందా లేదు? ఆయన, నేను, తెనాలి ఐజయ్ గారు చేసాం. ప్రియులారా, ఆ విధంగా ఉంటూ తర్వాత నేను యేసన్న గారితో కలిసి సేవ చేస్తున్న సమయంలో ఆయన రాసిన పాటలు ఏంటంటే, ఎగురుతున్నది, విజయ పతాకము, ఇట్లా కొన్ని పాటలు రాశారు. నన్ను బాగా ప్రేమించేవాడు. అప్పుడు లేమన్లోనే చర్చి ఉన్నది. ప్రియులారా, ఆ విధంగా యేసన్న గారు మేము కలిసి సేవ చేస్తున్న దినాల్లో పెళ్ళి లేకుండా సేవ చేయాలనుకున్నాం. మా తమ్ముళ్ళందరికీ పెళ్ళిళ్ళైంది, పిల్లలు కలిగారు. మా అమ్మందయ్య, నువ్వు కూటానికి వెళ్ళి రాత్రులు ఏ టైంకి వచ్చినా నీ కొరకు నేను ఎదురుగా చూస్తున్నాను కనుక నువ్వు కూడా పెళ్లి చేసుకో అన్నారు. నేను పెళ్లి చేసుకోనమ్మా అన్న. కాదయ్యా, నా మాట ఏంటంటే మా అమ్మ నాన్న విశ్వాసులతో బంధువులతో చెప్పిస్తూ ఉండేవారు. సరేని చెప్పి నేను ఎవరు చేసుకుంటారు అని చెప్పి అనుకున్నప్పుడు ఒకళ్ళు వచ్చారు, నన్ను చూశారు. వాళ్ళు బర్మా నుండి వచ్చారు. వాళ్ళ నాన్న మిలిటరీ. వాళ్ళు వచ్చి అందరికీ ఉద్యోగాలేమ్మా, వాళ్ళందరికీ ఉద్యోగాలే. ఇక నాకు ఇస్తానన్న అమ్మాయి కూడా ఉద్యోగమే. వచ్చింది, చూశారమ్మా, మా మాటిని చేసుకొని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు నచ్చ చెబితే పెళ్లి చేసుకున్నాం.
పెళ్ళి అయిన తర్వాత ప్రియులారా, నేను సేవలో మాత్రం ఏమాత్రం వెనుకాడలేదు. ఆమె ఎంత విధేయురాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ దినాల్లో కుంటోడిని ఎవరు చేసుకుంటారు? ఏమ్మా, కన్య వయసు కుంటోడిని ఎవరు చేసుకుంటారు? ఆయన ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంది. వాళ్ళ అన్నోళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బంధువులందరూ వచ్చి ఇష్టపడ్డారు. పెళ్లి చేసిన తర్వాత ప్రియులారా, నేను ఇట్లాగే పరిచర్యలో కొనసాగుతూ పల్నాడు ప్రాంతానికి దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. సేపురంలో ఓసానా చర్చి ఉంది, మీకు చూశారు లేదు. ఆ చర్చి అదంతా గ్రౌండ్ ఏర్పాటు చేసి ఈ చేత్తో గొడ్డలు తీసుకొని కొమ్మలు నరికి, చెట్లు నరికి, ఆ ప్లేస్ అంతా అరేంజ్ చేసి నేనే అక్కడ ప్రారంభించాను. పచ్చిగళ్ళ దేవదానం గారని సీలిపాయలు, వారి ద్వారాగా ఆ స్థలం తీసుకొని మందిరానికి ఏర్పాటు చేసి, ఆ మందిరం శంకుస్థాపన చేసింది నేనే, రేకుల చెడ్డు. అప్పుడు తర్వాత ప్రభువు నన్ను పల్నాడుకి వెళ్ళమన్నాడు. వెళ్తూ గంధం యోహాన్ గారు ఆయన ఉన్నాడు పాతడిపాలెంలో, ఆయన్ని అక్కడ ఏర్పాటు చేసి నేను వెళ్ళాను. ఆఖరికి ఆయన ఏమన్నా అంటే, ఈ స్థలం నాకు రాయండి అన్నాడంట. అక్కడ విశ్వాసులు వాళ్ళందరూ అన్నారు, ఈ రాయమయ్యా, మీరు చేసినన్నాళ్ళు చేయండి, మిమ్మల్ని వెళ్ళమన్నాను కదంటే, కాదు మాకు కావాలని ఎవరికి నన్ను పిలిచారు. మీ ఇష్టం అమ్మా, నేను రాలేను, ప్రభు పరిచర్య ప్రాంతానికి ఇటు రమ్మన్నాడు, నేను ఇచ్చాను, ఇక నా వల్ల కాదని ప్రియులారు అక్కడికి వెళ్ళి ఎట్లా పరిచర్య ప్రారంభించానంటే, ఇళ్ళలోకి వెళ్ళి కరపత్రికలు పంచటం, వీధులప్పుడు తిరిగి సువార్త చేయటం. ఆ విధంగా జరుగుతున్న దినాల్లో ఒక కుటుంబం అందే, ఏమండి నువ్వు పాస్టర్ గారివా అని. అవునమ్మా అన్న. భర్త అన్నాడు, ఇదిగో దున్నపోతులాకుండా వెళ్ళి పని చేసుకోలేవు, ఏమయ్యా వచ్చి ఇక్కడ ఆ పాటలు పాడుతూ తిరుగుతున్నావు, మా ఇళ్ళలో ఏది పోయినా నీ మీదే పెడతాను కేసు అని అన్నాడు. నేను అన్నానయ్యా, నేను అది తిరిగి చేసేవాడిని కాదు అన్నప్పుడు, ఆఖరికి ఆ ఇంట్లో వాళ్ళే ప్రార్థన నన్ను ఏర్పాటు చేశారు. ఒక పట్టేసి, ఏమండి ప్రార్థన చేయండి, వాళ్ళు చేనికి వెళ్తున్నారు కలుపు తీయటానికి, ఏమండి ప్రార్థన పెడతారా ఇక్కడ మా ఇంట్లో అన్నారు. అమ్మ నేను ప్రార్థన పెడతానమ్మా. ఇక అప్పుడు అనుకున్న, దేవుని చిత్తం ఇక్కడ ఏదో ఉంది, వీళ్ళే తిట్టారు, వీళ్ళే రమ్మన్నారంటే దేవుని చిత్తం ఏదో ఉందని చెప్పి నేను ఆ విధంగా వెళ్ళి అప్పుడు పాడిన పాట ఏంటంటే, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడని పాట పాడుతూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ పాడుతూ ఉంటే, నాకు సంద ఎంత వచ్చిందంటే 15 పైసలు ఇచ్చారు. అవి తీసుకున్నాను. అక్కడ ప్రారంభించి ప్రియులారా, ఎంత ప్రార్థన చేసేవాడిని అంటే, రక్షింపబడిన దినాల్లో కళ్ళమంటి నీళ్లు గారుతూ, ముక్కులో ఉండి శీవిడి గారుతా, ఏడుతూ ఉంటే శీవిడి దుడుచుకుంటూ ఏడుతూ, ఒక క్యారేజీ పట్టుకు ఒక బాక్స్ తీసుకెళ్ళి చెట్ల కింద కూర్చొని, వాగు ఉంది అక్కడ, కోటేరు వాగు అని, ఆ వాగొడ్డుకు చెట్ల కింద కూర్చొని ఏడ్చి ఆ అన్నం తిని సాయంత్రానికి ఇంటివెళ్ళేవాడు. ఒకరోజు వాళ్ళు అన్నారు, ఏమండి మీరు చర్చి ఏమైనా కట్టిస్తారా అన్నారు. కట్టిస్తాం తల్లి అన్న. వాళ్ళు ఈ రామంజి మతస్థులు కొరడాలతో కొట్టుకోవటం, కత్తులు ఉంటాయిగా, కత్తులతో ఎట్టు నరుక్కోవటం, వాళ్ళు ఇక గుడి కట్టేయాలని ఒక స్థలం ఏర్పాటు చేశారు. నేనన్నాను, కట్టిస్తానమ్మంటే, ఏమండి అట్టయితే మీ వాక్యం ఉంటుంటే బాగుంది, ఈ గుడి స్థలం ఇది మాది, మీరు కట్టిస్తే కట్టియమన్నారు. కట్టిస్తానని చెప్పి ఇంటికెళ్ళా, మా పాస్టమ్ గారికి చెప్పా. అప్పుడే ఉద్యోగం కదా, వాళ్ళ అమ్మళ్ళు ఆమెకి కొంచెం గోల్డ్ అవి పెట్టారు, నాకు ఒక ఉంగరం, అవన్నీ తీసి, అప్పట్లో డయానర్ టీవీ మంచి కంపెనీ అది, ఆ టీవీ అమ్మేశా. ఆమంది మందిరానికే కదా, తీసాను మొత్తం చేతిలో పెట్టింది. ఇదిగో మీ అన్నలకి మీ అమ్మలకి చెప్పి మళ్ళీ నన్ను ఏమైనా అనిపిస్తావంటే, నేను చెప్పలే పో అంది. మొత్తం అమ్మాను ప్రియులారా, మొత్తం అమ్మి రాయి తోలిచ్చి గోళ పెట్టించా. రాయి తోలిచ్చి గోళ పెట్టేటప్పుడు సహోదరులారా, ట్రాక్టర్ మీద వచ్చి బండరాళ్ళు, అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు, ఆ రాళ్ళు వేస్తుంటే నా ప్రక్కనే తెల్లతాసిన తెత్తులు ఎగిసిందిరా, తెత్తులు ఎగిసింది. పాముకి నాకు ఇదే ఎడం, ఎట్లా చేయాలి?
అడుగేసి అటు వెళ్దామా ఇటు వెళ్దామని పాము వచ్చింది అని చెప్పి నేను అక్కడే నుంచున్న వరకు పాము అలాగే నుంచుంది. అక్కడ కంపనరికే మన స్థలంలో కంపనరికే అబ్బాయి శ్రీని అని ఉన్నాడు. ఆ శ్రీని ఏం చేశాడంటే అతను గురి చూడకుండానే పలుగు ప్రియులని బాగా లాగి ఇసిరెత్తే కరెక్ట్గా మా పావు నడుము మీద పడింది. పావు నడుము మీద పడి 2 ముక్కలైంది. కొద్దిగా తెగకుండా అట్టాగే ఉంది. ఇక నా మీదకి రాలేక పెనుగులాడుతుంది పాము. ఆ విధంగా ప్రియులారా దేవుడు అక్కడ కూడా నన్ను మరణంలో తప్పించి మందిరం ఏర్పాటు చేశాం. ప్రియులారా దేవుడు ఆ స్థలంలోకి ఆ మందిరం ఆ ప్రాంతాన్ని నడిపించినాక ఆ ప్రాంతంలో 4 మందిరాలు కట్టించాను. ప్రభు చూపించకుండా నేను ఏ స్థలంలో కూడా మందిరం కట్టల. నా ఉద్దేశాన్ని కూడా నేను నెరవేర్చాల. ఆయన స్వరం ద్వారాగా మాట్లాడేటండి. ప్రియులారా నమ్మండి, స్వరం ద్వారాగా నాతో మాట్లాడేవాడు. ఈ మందిరం నేను పునాది వేగి తలికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని చెప్పి నాకు ఆలోచన కలిగింది. మరలా స్వరం అంది షాలేం ప్రార్థన మందిరం అని పెట్టు అన్నాను. ఆ విధంగా చేసి ఆ తర్వాత ఇంకో చాట మీటింగులు, ప్రతి మీటింగులు, ఎండాకాలం మీటింగులు ఫస్ట్ రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. నేను ఆ విధంగా మందిరంలో పనుకొని ప్రార్థన చేస్తుంటే బేతేలు ప్రార్థనా మందిరం ఇటు చేయి చూపిస్తున్నారు వచ్చి ఎవరు. మనిషి చూస్తుంటే మనిషి ఎవరో గుర్తుపట్ల చేయి చాపి ఇట్లా చెబుతున్నవారికి బేతేలు ప్రార్థనా మందిరం అంటే ఇక్కడ ఉంది ఒక ఊరే, కొత్త పిన్నెలు అంటారు, లేకపోతే రామచంద్రపురం. అక్కడ దరిదాపు 7 మంది సేవకులు చేస్తున్నారు అక్కడ. నాకు దేవుడి మాట వినేవారికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. అయ్యా మీరు అక్కడికి వెళ్తున్నారా అమ్మ మీరు అక్కడికి వెళ్తున్నారంటే మేము వెళ్ళటం లేదయ్యా అన్నారు. దేవుని ఏర్పాటు ఏదో ఉందని చెప్పి మరలా వచ్చే ఆదివారం సంఘంలో ప్రకటించారు. బేతేలు ప్రార్థన మందిరం ప్రభు చూపించాడు అన్నట్టు, మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఆ విధంగా అనుకొని ప్రార్థన చేస్తున్న తర్వాత లాబాన్ అనే ఒక అతను ఉన్నాడు. అతనికి పొలం ఉంది అక్కడ. అతని దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అన్నారు, అక్కడ ప్రార్థన జరపడానికి వెళ్ళేవాళ్ళు అన్నారు, అయ్యా లాబాను స్థలం ఇస్తాడయ్యా, ఆయన అడగండి మందిరానికే అని అన్నాడు. వెళ్ళాను. ఆయన నేను ఇవ్వనండి, అక్కడ ఒక ఆమె చూద్దాం ఆడికి వెళ్ళండి అన్నాను. ఆడికి వెళ్తే అయ్యా నేను ఇవ్వను, ఇదివరకు ఇస్తానన్నాను కానీ ఇప్పుడు నేను ఇవ్వను అన్నాడు. సరే అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు మరలా ఎవరైతే ఈయన అన్నాడో లాభనే అతను వచ్చాడు. ఏమండి 1/2 సెంటు ఇస్తానండి నీకు అన్నాడు. నేను అనుకున్నాను, ప్రభువా 1/2 సెంటు చాలు పాకా వేసుకుంటా అన్నా. వెళ్ళి ప్రార్థన చేద్దామని అనుకున్నాను. సరే మళ్ళీ 6 నెలల దాకా అడ్రస్ లేడు. ప్రార్థన చేస్తున్నా జవాబు లేదు, అతనేమో రావటంలా. ఒక దినాన మళ్ళీ స్వరం వినపడింది, నా కుమారుడా నేను చేయి కార్యం చూడు అన్నాడు. మీరు నమ్ముతారో లేదో, ప్రభువా నువ్వంతే చెబుతావు, నీకు నాకున్న సంబంధం అది. అతను 6 నెలల క్రితం ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు, నా వల్ల కాదు ప్రభువా అన్న కొనుక్కున్నా. మరలా అదే స్వరం వినపడుతుంది, నా కుమారుడా నేను చేయి కార్యం చూడన్నాడు. ఇక అప్పుడు ఏదో దేవుని చిత్తం ఉందని లేచి ప్రార్థన చేసి తెల్లారి 4 గంటల దాకా ప్రార్థన చేసుకొని కొనుక్కునేవారికి అక్కడ మనకి ఏ స్థలం అయితే ఇస్తామన్నారో ఆ స్థలములో నుండి పావురు వెళ్ళి ఆ ఊరంతా తిరిగి మరలా స్థలంలోకి వచ్చి వాళ్తుంది. ఒక మేఘం లెగిసి ఆ మేఘం ఆ ఊరంతా తిరిగి వర్షం పడుతుంది. మేఘంలో ఉండి ఊరంతా తిరిగి మళ్ళీ అదే స్థలంలోకి వస్తుంది. ప్రభు ఆ కార్యం చేస్తాడని చెప్పి ఇక అప్పుడు ప్రియులారా అతని దగ్గరికి వెళ్తుంటే అతను నాకు ఎదురుకొచ్చి అన్నాడు, ఏమండోయ్ నీకోసం వస్తున్నానండి అన్నాడు. ఏందయ్యా అన్న, 1/2 సెంటు రాస్తాను రండి అన్నాడు. సరే పాయ అన్న. అయ్యా 1/2 సెంటు కాదయ్యా, సెంటు రాస్తే బాగుంటుందని అందాం అనుకున్నాను. మళ్ళీ ఆయన 1/2 సెంటు కూడా రాస్తాడో రాయడులే ఎందుకని చెప్పి నేను మాట్లాడకుండా ఈ టయాన్ని 8 గంటలకు వెళ్ళాం. సూరయ్య పంతులు గారని కర్ణం ఆయన, ఆ ప్రాంతంలో ఎక్కడే పొలం ఉందో కూడా ఆయనకు బాగా తెలుసు. వెళ్ళాం. నన్ను ఆయనకు 100 సంవత్సరాలు ఉంటే నన్ను చూస్తే కూర్చున్న మనిషి కూడా లేచి వందనాలు చెబుతాడు. ఏంది పాస్టర్ గారు వచ్చారు ఏంది అన్నాడు.
అయ్యా ఇతను మనకు మందిరానికి స్థలం రాస్తాను అన్నాడు. అయ్యా అన్న. ఎరా రాస్తాను అన్నావా అన్నాడు. రాస్తానయ్యా అన్నాడు. ఇక పొలాలు కాగితాలు అవన్నీ తీసి ఎంత రాస్తున్నావురా అన్నాడు. అరసెంటు రాస్తున్నానయ్యా అన్నాడు. ఆ పంతులు గారు అంటే సూరయ్య కర్ణ గారు అన్నాడు, అరే ఆ కట్టించిన మందిరానికి 9 సెంట్లు రాశాను రా, అరసెంటు ఎట సరిపోద్ది అనుకుంటున్నావురా నువ్వు మందిరం కంటే, 5 సెంట్లు ఇస్తానయ్యా అన్నాడు. దేనికి స్తోత్రం అనుకోండి. 5 సెంట్లు ఇస్తాను ఎవరికి? 5 సెంట్లు రాసిన తర్వాత అయ్యా ఇంకో 2 సెంట్లు రాయండి. 7 సెంట్లు ప్రియులారా మందిరానికి ఇచ్చాడు. శంకుస్థాపన చేసిన తర్వాత ప్రార్థన చేసి వస్తుంటే ఒక అతను వచ్చి అన్నాడు, పాస్టర్ గారు అక్కడ మందిరం కట్టిస్తున్నారంట కదా మీరు అన్నాడు. అవునయ్యా కట్టిస్తున్నాను, దేవుడు ఏదైనా సహాయం చేస్తే మందిరం కట్టాలని చూస్తున్నానయ్యా అన్నాడు. మందిరం కట్టాలంటే మీకు నీళ్ళు అవసరం కదండి అని చెప్పి 35,000 ఆయన ఇంటికి తీసుకెళ్ళి, టీ ఏమి ఇయ్యలేదులే, మంచినీళ్ళు ఇచ్చి 35,000 చేతులు పెట్టి బోరేపించండి అన్నాడు. ప్రియులారా 35,000 పెట్టి బోరేపించాను. బోరేసిన తర్వాత దేవుడి యొక్క సహాయం చేయటం ప్రారంభించాడు. ఎట్లా సహాయం చేశాడంటే ప్రార్థన మాత్రమే నేను చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. మందిరం 6 నెలల్లో అయిపోయింది సహోదరులారా. నేను 4 మందిరాలు కట్టించాను. 4 మందిరాల్లో 42 అడుగులు పొడవు, 42.5 పొడవు, 22.5 వెడల్పు పెడతాను. ఆయుధంగా మందిరాలు అయిపోయి, ప్రియులారా మన మందిరాల్లో ఇవ్వని, మన సభల్లో ఇవ్వని, బయటికెళ్ళి నేను కోటాల్లో నన్ను ఆహ్వానించిన కాడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని అక్కడ బాప్తీసాలు ఇవ్వని, మొత్తం ప్రియులారా 700 మందికి బాప్తీసాలు ఇచ్చాను. ప్రియులారా అది నాకు గొప్పతనం అని కాదు, కానీ దేవుడు ఆ విధంగా చేశాడు. 700 మందిని ఇచ్చాడు. వినండి ప్రియులారా, నేను అక్కడ ఉన్నాను. ఇదిగో నాన్న, ఏడు 700 మందికి బాప్తీసం ఇచ్చాను. వాళ్ళలో ప్రియులారా వినండి, 14 మంది నక్సలైట్లకి ఇచ్చాను. నమ్ముతున్నారా? 14 మంది నక్సలైట్లకి. పాపం పద్మక్క అని ఉంది నక్సలైట్, ఆమె కమాండర్. ఆమె దగ్గర ఉండే ప్రియులారా రాత్రులు వచ్చి 10 గంటలకు వచ్చేవాళ్ళు, 11 గంటలకు వచ్చేవాళ్ళు. మన విశ్వాసులందరూ ఇళ్ళల్లో అన్నం తీసుకొచ్చి వాళ్ళకి పెడితే తిని మళ్ళీ 3 గంటలకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, అన్న నువ్వు ప్రజల కొరకే చేస్తున్నావు, మేము ప్రజల కొరకే చేస్తాం. ప్రియులారా వాళ్ళు చేసిన తీర్పు కోర్టులు కూడా చేయరు. అలాంటి తీర్పులు చేశారు. అలాంటి తీర్పులు చేసిన వాళ్ళు బాంబులు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు, తుపాకులు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు ఇదేనా బైబుల్ పట్టుకు తిరుగుతున్నారు. హల్లెలూయా! ఈనాన్న బైబుల్ పట్టుకొని తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, నాకేం పని లేదు, ప్రార్థన, బైబిల్. మొన్న అయ్యగారు 40 సార్లు బైబిల్ చదివానని చెప్పారు. నేను 40 సార్లు చదవలేదు, కానీ 35 సార్లు బైబిల్ చదివాను. తర్వాత ఇక నేను చదువుతున్నాను, ఇప్పుడు కూడా చదువుతున్నా. ఇప్పుడు ఈ దితోపదేశకాండానికి వచ్చా మళ్ళీ మొదటి నుండి. మత్తయి సువార్త ఏమో 15 అధ్యాయంలోకి వచ్చా. ప్రియులారా ఆ విధంగా ఇచ్చి 7 సేవకులను అభిషేకించా. 7 సేవకుల్లో ప్రియులారా నాయుళ్ళు ఉండారు, రెడ్లు ఉండారు, ఎరికలోళ్ళు ఉండారు. ఆ విధంగా ప్రియులారా సేవ చేస్తూ 4 మందిరాలు కట్టించి ఇంతమందికి నేను ఇచ్చి, నాకు షుగర్ ఎక్కువైంది, మోకాలు నొప్పులు ఎక్కువైంది. ఇప్పుడు పరిచర్య చేయలేక నా దగ్గర పెరిగిన కుర్రోళ్ళకి 2 చర్చీలు ఇచ్చాను. ఇంకా 2 భార్య భర్తలు, వాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు రాజీనామా చేసి పరిచర్య చేస్తుంటే వాళ్ళకి 2 మందిరాలు ఇచ్చా. హల్లెలూయా! 2 మందిరాలు ఇచ్చి ఈ విధంగా ప్రియులారా నేను దరిదాపు సంవత్సరం నుండి నేను ఇంటికాడే ఉంటున్నాను. ఇట్లాగే ఎవరైనా పిలిచి సాక్ష్యం చెప్పమన్నా, వాక్యం చెప్పమన్నా వచ్చి నేను వెళ్తూ ఉన్నాను. కానీ మరలా నాలో ఒక భారం కలిగింది. అదేంటంటే, ప్రభువా
ఇట్లా వెళ్ళి వాక్యం చెబితే నాకు తృప్తి కలగట్లేదు. నాకు ఒక సంఘం కావాలి. రమ్మన్నారు, చాలా మంది రమ్మన్నారు. మందిరాలు ఉండి నీకు ఇబ్బంది అని చేసుకోమన్నారు. కానీ అది నాకు ఇష్టం లేదు, నా అంతట నేనే చేయాలి అని చెప్పి ఈ విధంగా పరిచర్య చేస్తూ మరలా ఏదైనా దేవుడు ఏర్పాటు చేస్తాడని ప్రార్థన చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయికి పెళ్లి చేశాం, 3 పిల్లలకి పెళ్ళిళ్ళైనవి. కనుక ప్రియులారా, నా కొరకు దేవుడు ఏదో నాకు సంఘం ఇవ్వాలని మీరే మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా పాస్టర్ గారికి నాకు షుగర్ ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి. మా పెద్ద అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు 3, వాళ్ళ భవిష్యత్తు కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ కొందనాలు. ఇది నా రక్షణ సాక్ష్యం. ప్రియులారా, దేవుడి సాక్ష్యాన్ని దీవించి, అంతేకాదు ప్రియులారా, నేను ఈ సాక్ష్యము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో నా జీవితంలో తప్పిపోయిన రోజు లేదు. తప్పిపోయిన ఇప్పుడు కూడా సాయంత్రం అయ్యేవరకు ప్రభు దగ్గర కూర్చుంటాను. ఈ పగలంతా ఎలా తిరిగాను, ఎలా మాట్లాడాను. ప్రియులారా, 12:30 1 గంటలకు లెగుస్తాను నేను రాత్రులు. ప్రతిరోజు 4 గంటలకు లెగుసి పనుకుంటాను. ప్రార్థన, బైబిల్. రాత్రి 3:45 1:15కు లేచాను, 4:15 పనుకున్నాను. కనుక ప్రియులారా, నా కొరకు ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారి కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. 4 సంఘాలు, 4 మందిరాలు. ఆ మందిరాల్లో సేవ చేస్తున్న దైవజనుల కొరకు, మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యంతో ముగిస్తున్నాను. దేవుడి సైన సాక్ష్యాన్ని దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించిన గాక. మీ వందనాలు. నాకు ఇచ్చిన టైము ఖచ్చితంగా 1/2 గంట ఉంది. చూడండి, ఖచ్చితంగా 1/2 గంట ఉంది. కనుక ప్రియులారా, నేను ఇంతమందికి నేను బాప్టిజం ఇచ్చిన ఒక మందిరం కాడికి నన్ను ఆహ్వానించారు. అమ్మ, మీరు ఎందుకు బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారు అన్నాను నేను. ప్రశ్న, అయ్యా నాకు ఆపత వచ్చింది, ఆపతలో తప్పిపోతే బాప్టిజం తీసుకుంటాను అనుకున్నానయ్యా. నాకు ఈ రోగం తగ్గితే బాప్టిజం తీసుకుంటానన్నయ్యా. ఇట్లా అనేక మంది వచ్చారు. కానీ ప్రియులారా, రోగాలు పోయినందుకు, బాధలు తీరినందుకు బాప్టిజం కాదు, మన కొరకు ప్రభు రక్తం కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని తీయండి. అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా. 8వ అధ్యాయము 32వ వచనం. చదువమ్మా. ఇది ప్రియులారా, యెషయా ప్రవక్త క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు ముందు రాసినటువంటిది. యెషయా రాసిన ఈ గ్రంథములో మాటలు, ఒక నపుంసకుడు ఉన్నాడు. ఆ నపుంసకుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి, ఇక్కడ చూడండి ప్రియులారా, 24వ వచనం చూడమ్మా. అమ్మా తల్లి, 26వ వచనం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి
యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యం మందు మార్గమున ఆ, ఫిలిప్పు అప్పుడు ప్రియులారా, ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్పు ప్రకటిస్తున్నప్పుడు ప్రభు దూత వచ్చి ఫిలిప్పుతో చెప్పింది, ఫిలిప్పు యెరూషలేము నుండి గాజాకి వెళ్తున్నాడు నపుంసకుడు, ధనాగారం మీద మంత్రి, అతను కలుసుకో అన్నాడు. ప్రియులారా, ఫిలిప్పు పరిగెత్తుకుంటా వెళ్ళే రథాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రథం మీద అతను కూర్చొని ఇదే లేఖన భాగాన్ని చదువుతున్నాడు. నపుంసకుడు ఇదే లేఖన భాగాన్ని చదువుతూ ఉంటే ఫిలిప్పు అన్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించావా అన్నాడు. ఆ మాటకి నపుంసకుడు అన్నాడు, ఎవడైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుసుద్ది, నేను ఎలా గ్రహించగలను అని చెప్పి అన్నప్పుడు ప్రభువుని గురించి చెప్పాడు. ప్రియులారా, ఏమని చెప్పాడు, ప్రభు సిలువలో వేలాడి ఆయన శ్రమలు పొంది, ప్రియులారా, యేసు ప్రభువుకి సిలువకు అప్పుకు చెప్పే ముందు ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టాడు. ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో కొడితే ఆయన ఈపు మీద 500 గాయాలైనవి అంట. ఆ కొరడాలు ఎలాంటివి అంటే ప్రియులారా, పట్టుకోవటానికి ఇలాగే ఉంటుంది. ఇలాంటి తాళ్ళు 3 ఉంటవి. 3 13 దెబ్బలు కొడతారు ప్రియులారా. ఆ కొరడాతో 13 దెబ్బలు కొడితే ఒకటి తక్కువ 40 దెబ్బలు అవుతాయి. అంతేకాదు ప్రియులారా, అనేక విధాలుగా ప్రభువుని వాళ్ళు హింసించారు, గుద్దారు, తన్నేరు, శ్రమల పాలు చేసి ఆయన సిలువుకి వెళ్ళేటప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభుని చూసి ఆయన సిలువలో వేలాడుతూ శరీరం అంతా కూడా మాంసం ముద్దగా అయిపోయింది. బందిపోటు దొంగ వచ్చాడు. బందిపోటు దొంగ వచ్చి, బోధకుడా, ఈ రోమా సైనికులు యూదా జనాంగాన్ని తిరుగుబాటు చేసి చిత్రహింసలు పెడుతున్నారు. నా ఖండబలము నీ బుద్ధి బలము 2 సరిపోతాయి, నాతో చేయగలుగుతాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, యూదా, బర్నబాతో అంటున్నాడు, యూదా నీ కొరకు నేను ప్రాణాన్ని ఇస్తాను కానీ నీతో చేయగలుగుతాను అంటాడు. ఆ విధంగానే ప్రియులారా, ఆ ప్రభు సిలువ వేసుకెళ్ళేటప్పుడు బందిపోటు దొంగ ఉన్నాడు. బందిపోటు దొంగ ప్రియులారా, వాళ్ళ గురించి చాలా హిస్టరీ ఉంది. బందిపోటు దొంగ బరబ్బ, మరొక దొంగ ఉన్నాడు. ఆ పేర్లు కూడా లేవు, ఇప్పుడు నేను చూడలేదు, ఉండే అన్నీ తెలుసు హిస్టరీ. ఆ దొంగ చెరువు దగ్గరనే ఉన్నారు. యేసు ప్రభుని ప్రియులారా శిలువ మీద వేసినప్పుడు, ఆ శిలువ మీద వేసి పైకి లేపి ఆ గోతిలో లాగినప్పుడు ఆ రక్తము ఆ కొండ మీద చింది పడిందంట. అంతేకాదు, భూకంపం వచ్చినప్పుడు ఆయన ప్రాణం పోయినప్పుడు కొండ సీలిందంట. ఆ కొండ సీలినప్పుడు ఆ అడుగు భాగములో ఆదాము యొక్క శిరస్సు అలాగే ఉందంట. ఆ శిరస్సు మీద పడిందంట రక్తం. ఆ విధంగా ప్రియులారా, ప్రభు శిలువలో వేలాడుతూ ప్రాణం పెట్టిన తర్వాత ఆడు ఇంకా బ్రతుకున్నాడని చెప్పి బాగుతో ఇలా పొడిచిన తర్వాత గుండెలో ఉన్న రక్తం కూడా ఆఖరి బొట్టు వరకు కారింది. ఆఖరి బొట్టు వరకు కారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఆ ఆఖరి బొట్టు అతని కంటిలో పడేవరికి అతని ఆ కాయ కన్ను సరైన తర్వాత ప్రియులారా, ఈయన నిజంగా దైవ కుమారుడు అని చెప్పి ఈయన నిజమైన దైవ కుమారుడు అని కేకలు వేస్తూ ఆ ప్రజల్లో గుండా గంతులు వేసి చెబుతుంటే వాడిని పట్టుకోవాలని వెళ్ళినప్పుడు తప్పించుకొని పారిపోయాడు. అయితే సిలువలో వేలాడినప్పుడు
ఆయన అంగీని తీసి పంచుకున్నారు ప్రియులారా. అంగీని తీసుకొని పంచుకున్న తర్వాత వర్షం పడింది, భూకంపం వచ్చింది. ఆ వర్షానికి అంగి కప్పుకునే వారికి వాడు ఆత్మతో నింపబడ్డాడు. ఈయన నైజంగా దైవ కుమారుడని చెప్పి వాడు కేకలెత్తు చెప్పినప్పుడు వాడిని పట్టుకొని చిరచ్ఛేదం చేద్దామని చెప్పి వెళ్ళేవారికి రోమ సైనికులు వాళ్ళ శిక్ష ఏంటంటే దొంగకి చిరచ్ఛేదం చేయటం. మరి శిలువ ఎందుకు వేశారంటే యూదుల ఆచార ప్రకారం వేశారు. వాడు పరిగెత్తుకుంటా వెళ్ళేవాడిని పట్టుకుందామని వెళ్తే వాడు ఊళ్ళోకి పరిగెత్తుకుంటా వెళ్ళి కుండలు బట్టి ఉంది, ఆ బట్టిలోకి దూరి బయటికి రాలే, వాళ్ళు కనుక్కోలేకపోయారు. ఇవి అలాంటి శ్రమలు అనుభవించి శిలువలో వేలాడుతున్నటువంటి ఆ చరిత్రను చదువుతున్నప్పుడు అవన్నీ వివరించిన తర్వాత ఫిలిప్ అన్నాడు, నువ్వు గ్రహించావా అన్నాడు. ఇది ఎవరి గురించి అంటే మెస్సయ్యను గురించి అన్నప్పుడు ఆ వాక్యం చదివి ప్రియులర మనకలాగా వాక్యం అనేక మార్లు వెళ్ళాతను ఒకే ఒకసారి ఆ వాక్యాన్ని గురించి ఫిలిప్ చెబితే వెళ్ళేదారిలో నీళ్ళు ఉన్నాయి ప్రియులర. నీళ్ళుంటే అతను అంటాడు, ఇవిగో నీళ్ళు, ఆ నీళ్ళు నాకు బాప్టిసం ఇవ్వు అన్నాడు. ప్రియులరా, అతను ఎంతగా పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించాడంటే తన పాపాలన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్టిజం తీసుకొని తీసుకోవటానికి ఇష్టపడ్డాడు. నేను కూడా ప్రియులారా బాప్టిజం తీసుకోవటానికి ముందు నేను ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేసేవాడిని. ప్రియులారా, నన్ను క్షమించండి, ఒక మాట చెబుతాను. నేను లారీ దోలేటప్పుడు రోడ్లంటి ఆడోళ్ళు ఇట్ట చెమ్ములు పట్టుకొని కూర్చుంటారు. నేను ఆ చెమ్ములు దొక్కితో వెళ్ళేవాడిని. సిగరెట్ బాగా కాల్చి ఆ కూర్చున్న వాళ్ళ మీద ఇట్ట కొట్టి వెళ్ళేవాడిని. లారీ ఎట్టా గుద్ది వాళ్ళు రాలేదు కదా. అలాంటి జీవితం జీవించాను నేను. అంతేకాదు ప్రియులారా, సేబ్రోలో నేను సిగరెట్లు బాగా కాల్చేవాడిని. సిగరెట్లు అయిపోయినాయి. సేబ్రోలు సెంటర్కి మా పాతడి పాలన నడిచొచ్చి కంకర దొల్లేరు లారీ ఎక్కి సెంటర్లో దిగి ఇక్కడ సిగరెట్లు ఎమ్మటెమ్మటి 2-3 కాల్చి టీ తాగి నేను వెళ్ళేవాడిని. అలా జీవించాను ప్రియులారా. అలాంటి నన్ను నేను బాప్టిజంకి వెళ్ళేటప్పుడు వెళ్ళి బాప్టిజం ఇచ్చి నేను గొల్లపూడిలో తీసుకున్న ప్రియులారా, ఆ కృష్ణానదిలో ఆయన నీళ్ళలో ముంచి లేచేటప్పుడు దేవుడు నాకు ఒక స్వరం వినపడింది. నా కుమారుడు ఆ పేరు పెట్టి నేను పిలిచి అన్నాడు. చూసేవారికి అందరూ ఉన్నారు, ఎవరు మాట్లాడట్లా, ఎవరు రందిలాలు ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, నా జీవితాన్ని ఆ విధంగా మార్చుకొని ప్రభువుకు అంకితం చేసి ఈనాటి వరకు నా సాక్ష్యంలో కానీ నా జీవితంలో కానీ నేను తప్పిపోలేదు. అంతేకాదు ప్రియులారా, 5 దినాల్లో నేను బాప్టిజం తీసుకున్న తను నడిచి వెళ్తే రోజు మొత్తం మీద 10 మాటలే మాట్లాడతానేమో. అది ఇంట్లో నేను తల ఎత్తి చూసేవాడిని కాదు. నేను వెళ్తూ తల వించుకొని వెళ్తూ ఇక్కడ ఒక మచ్చ ఉందో చూడండి ప్రియులారా. అప్పుడు కరెంటు స్తంభాలు ఎనపై ఇక్కడ బొడుచుకుంది, పడికి రక్తం గారి. ప్రియులారా, ఆ విధంగా దేవుని కొరకు నిష్టగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను. నా సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకున్నాను. ప్రతి వారు కూడా ప్రియులారా, ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు ఇంత వయసు వచ్చిన వయసులోనైనా నేను పల్నాడు ప్రాంతానికి 35 సంవత్సరాల క్రితం వెళ్ళాను. నేను అక్కడ అందరూ విశ్వాసులు, పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ సహోదరులు నా తల మీద నూనె పెడతారు, నా తల సరి చేస్తారు, నా బట్టలు ఉతుకుతారు. ఎలాంటి సమస్య లేకుండా బ్రతికాను ప్రియులారా. కనుక బాప్టిజం తీసుకునేటప్పుడు మన జీవితాలను మనం మార్చుకున్నప్పుడు, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు రోగం తగ్గిందని, వ్యాధి తగ్గిందని, దేవుడు సహాయం చేస్తాడని అని కాదు. దేవుడు నీ పట్ల ఒక అమితమైన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు కూడా నిన్ను ఎదుగుతూ తిరుగుతున్నాడు. ప్రియులారా, ప్రభు నిన్ను ఎదుగుతూ తిరుగుతూ తన అరిచేతుల్లో నిన్ను చెక్కొని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. కనుక ప్రియులారా, నమ్మి బాప్టిజం పొందిన నీవు యేసు ప్రభు ప్రియులారా యోర్దాను నదిలో బాప్టిజం తీసుకున్నాడు. యోర్దాను నదిలో బాప్టిజం తీసుకొని లెగవగానే తండ్రి స్వరం వినపడుతుంది, నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. నాకు అదే స్వరం వినపడింది. అలాగే ప్రియులారా, మనం యథార్థంగా ప్రభు సన్నిధిలో ఎరిగేటప్పుడు
ప్రభు అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరిశుద్ధాత్మ పావురం వెళ్ళి ఆయన మీదకి వచ్చాడు. ఆత్మతో నింపబడి ఆత్మ ఆయనని అరణ్యంలో తీసుకొని వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన గడుపుటకు చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసి సువార్త ప్రకటించి దయ్యాలు గుడ్డివారు బాగుపడటానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఒకసారి శిష్యుల దగ్గరికి యేసు ప్రభు కొండెక్కేటి ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేవారికి మోషే ఏలియాలు ఇద్దరు వచ్చారు. అక్కడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళింది ఎవరంటే యేసు ప్రభుతో యాకోబు, పేతురు, యోహాన్. అక్కడ దర్శనం చూసి ప్రియులారా వాళ్ళు అన్నారు, ప్రభువా ఇక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేద్దాం అన్నారు. అక్కడ నుండి కిందకు వచ్చేవారికి ఒక అతను పిల్లోడిని తీసుకొచ్చాయా, దయ్యం బట్టి విలవిల్లాడుతున్న నా పిల్లోడిని ఆడిస్తుంది, నా పిల్లోడికి దెయ్యం ఎదిరిపెట్టమని మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ వల్ల కాలేదయ్యా అన్నారు. ప్రభు వాళ్ళ వైపు తిరిగి అన్నారు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని చెప్పి అతను తీసుకొని రమ్మని ప్రార్థన చేయగానే ఆ దైవం వెళ్ళిపోయింది. శిష్యులు ఏకాంతంగా వెళ్ళి అన్నారు, మేమెందుకు వెళ్ళగొట్టలేము. అందుకన్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారాగానే సైతాన్ని వెళ్ళిపోద్ది. యేసన్న గారంట ఒక దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా, పో సాతానా అంట. అసలు పోవట్లేదంట. వెళ్ళి ఏది ప్రభు సైతాన్ని పోవట్లేదంటే, అది నీ నామంలో వెళ్ళగొడుతున్నావు కానీ పోలేదన్నట్టు. అప్పుడు అన్నట్ట, యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేయగానే దైవం వెళ్ళిపోయింది. ప్రియులారా, మనం కూడా ప్రార్థనలు గడపాలా, సాక్ష్యం కాపాడుకోవాలా, ఉపవాసం చేయాలా. ప్రియులారా, నేను 21 రోజు చాలా సార్లు ఉన్నాను, 15 రోజులు చాలా సార్లు ఉన్నాను, నెల రోజులు చాలా సార్లు ఉన్నాను. ఆ విధంగా ప్రార్థన ఉంటే మందిరాలు కట్టబడినవి, సేవకులుగా ఏర్పాటు చేయబడినవి, 100 మందికి బాప్టిజాలు ఇవ్వగలిగారు. కనుక ప్రియులారా, బాప్టిజం పొందుతున్న మీరు ఒక్కసారే యేసు ప్రభుని గురించి అన్నాడు, ఇతను అప్పుడే వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడు. కనుక ప్రియులారా, అనేక మార్లు దైవజనులు, అనుభవం కలిగిన దైవజనులు, మీ దైవజనులు నేను విన్నాను వాక్యం. కనుక అలాంటి దైవజనుల దగ్గర మీరు పెరగటం చాలా సంతోషం. అలాంటి దైవజనులు మీకు దైవజనులు ఉండటం అంతకన్నా సంతోషం. కనుక ప్రియులారా, బాప్టిజం పొందండి, విడిచిపెట్టండి, ప్రభు ఆత్మ పొందండి. దేవుడి మాటలు మీ కొరకు దీవించును కాక. అయ్యగారు నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. దేవుడి మాటలు మీ కొరకు.